హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం ఏపీలో ఒక ఎంపీ కనబడటం లేదు. ఈయన పరారీలో ఉన్నాడా లేదంటే అజ్ఞాతంలో ఉన్నాడా అనేది ఏపీ ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఎందుకంటే ఈయన పరారు అయిపోయే పరిస్థితి ఉందా అంటే హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు అని చెప్పి కేసు తిరుగుతుంది. ఆయన ఎవరో కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనగానే వైసీపీలో ప్రధాన అనుచరుడు జగన్మోహన్ రెడ్డికి. సో వైసీపీ ప్రభుత్వం 19 నుంచి 24 వరకు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఒక భారీ కుంభకోణం జరిగింది. అది లిక్కర్ స్కామ్. సో ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు సిఐడి ద్వారా ఒక సిట్ ఏర్పరిచిన తర్వాత సిట్ కి సంబంధించి చాలా మంది పైన ఎఫ్ఐఆర్ చేశారు. సో ఎఫ్ఐఆర్ లో మిథున్ రెడ్డి A4 గా ఉండడం జరిగింది. సో ఇందులో A6 అరెస్ట్ చేశారు, A1, 2, 3 కూడా అరెస్ట్ చేసిన క్రమంలో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. సో ఇక్కడ ఆల్రెడీ విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారిపోయిన A2 గా ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతటి వాడిగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి ఎప్పుడైతే అప్రూవర్ గా మారిపోయి బీజేపీతో లాబింగ్ చేసుకున్న తర్వాత మిథున్ రెడ్డి కీలకంగా మారారు. ఎందుకంటే ప్రతి శనివారం లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆ సిండికేట్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి మనీ వసూలు చేయడం, అంటే మనీ కలెక్ట్ చేసే కార్యక్రమం కంప్లీట్ గా మిథున్ రెడ్డి చేపట్టారు. తద్వారా ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతటిని తీసుకుని వెళ్ళి బంగారం రూపంలోకి మార్చారు, కిలోల కొద్దీ బంగారాన్ని కొన్నారు అనేసి ఒక ఆరోపణ అయితే ఉంది. ఇదే క్రమంలో సిట్ విచారణ చేస్తుంది. సో ఇక్కడ మిథున్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన విషయం క్లియర్ కట్ గా కనబడుతుంది. సో ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలక పాత్ర ఎవరికైనా ఉందా అంటే అది మిథున్ రెడ్డి. ఎందుకంటే ఈయన ఏపీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయన నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఒక అహంకారం ఒకటి ఉంది. అహంకారంతో పాటు జాతి అహంకారం కూడా ఎక్కువే ఉంది. ఎందుకంటే రెడ్డి అనే కమ్యూనిటీ అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే దుర్మార్గాలు, వీళ్ళు చేసే దారుణాలు, వీళ్ళు చేసే అన్యాయాలు చాలా ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి రాజంపేట ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ లో కావచ్చు, లేదంటే పుంగనూరులో కావచ్చు, లేదంటే తంబలపల్లిలో కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు చేయని అరాచకాలు లేరు. వీళ్ళ పైన ఎవరైనా ప్రత్యర్థులు వీళ్ళ పైన కంటెస్ట్ చేసినా, లేదంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా, వీళ్ళ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా వాళ్ళని తీవ్రంగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమాలు చేపడతారు. సో ఇదే క్రమంలో అంగళ్ళలో చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు అంగళ్ళలో రాళ్ల దాడి జరిగింది. సో కొన్ని వందలాది మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి, టీడీపీ కార్యకర్తల్ని. సో టీడీపీ కార్యకర్తలు చాలా రకాలుగా అన్యాయం అయిపోయినా కూడా చంద్రబాబుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక అవినాభావ సంబంధం ఉంది. పాత రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. సో వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ మీదే రాజకీయాలు నడిపిస్తారు. సో వైసీపీ టీడీపీ సమానమే, పొంగనూరులో కావచ్చు, లేదంటే రాజంపేటలో కావచ్చు, లేదంటే ఇక్కడ తంబలపల్లిలో కావచ్చు అనే టాక్ అయితే నడుస్తూ ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న ఎవరికైనా ఈ విషయం తెలుసు. సో అంగళ్ళ రాళ్ల దాడి విషయంలో ఎలాంటి స్పందన లేని టీడీపీ ఇప్పుడు సిట్ లో ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన సిట్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే మిథున్ రెడ్డి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఏదైనా హైకోర్టులో తేల్చుకునే మీరు రండి, అక్కడ ఏదైనా క్లియర్ ఇండికేషన్ లేకుండా, క్లియర్ ఆర్డర్ లేకుండా మీరు సుప్రీంకోర్టుకి రావద్దని చెప్పిన క్రమంలో మిథున్ రెడ్డి మళ్ళీ హైకోర్టులోనే తేల్చుకునే పరిస్థితికి వచ్చారు. సో హైకోర్టులో క్లియర్ గా ఈ సిట్ పైన నాట్ టు అరెస్ట్ కానీ, లేదంటే ముందస్తు బెయిల్ కానీ ఇవ్వరు అనే క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో మిథున్ రెడ్డి పరారీలోకి వెళ్ళిపోయారు. సో అబ్స్కాండ్ లోకి వెళ్ళిపోయిన మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్. సో ఇదే క్రమంలో కంప్లీట్ గా మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఈ మొత్తం ఎపిసోడ్ తిరుగుతా ఉంది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జాతహాంకరం అయితే ఇక్కడ డబ్బు అనే ఈక్వేషన్ లో మిథున్ రెడ్డి విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి పర్టికులర్ గా మిథున్ రెడ్డి కీలక సూత్రధారి. ఎందుకంటే ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ విజయసాయి రెడ్డి అవ్వచ్చు, అక్కడ మిథున్ రెడ్డి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విచ్చలవిడితనం, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించిన పరిస్థితి. ఓన్లీ లిక్కర్ స్కామ్ కాదు, దీంట్లో చిత్తూరుకి సంబంధించి కావచ్చు, తిరుపతికి సంబంధించి కావచ్చు, ఆ చుట్టూ ఉన్న జిల్లాలలో ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూడా వీళ్ళు కీలక సూత్రధారులు. ఓన్లీ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదో బూచిలాగా చూపించి టీడీపీ కొంతమందిని అరెస్ట్ చేసి ఏదో వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ బయట పెట్టామనే ప్రయత్నం చేస్తుందా, లేదంటే కంప్లీట్ గా మిథున్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ చేసిన స్కామ్స్ అన్ని తీసి బయట పెట్టే అవకాశం ఉందా?
మిథున్ రెడ్డి గాని అరెస్ట్ అయితే ఇంతకు మించి వాళ్ళ జీవితంలో ఇంతకు మించి పరాభవం ఏది ఉండదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ పేరుతో వీళ్ళు చేసిన దందా అంత పెద్దది. సో నాసి రకం లిక్కర్ ని ఏపీ ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి చెందుతుంది. సో ఇదే క్రమంలో ఆ స్కామ్ లో కీలక సూత్రధారులైన మిథున్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ నాసి రకం లిక్కర్ కి సంబంధించి ఆరోగ్యాలు పాడు చేసుకొని తర్వాత నాసిరకం లిక్కర్ ని తీసుకుని చనిపోయిన చాలా మంది ఉన్నారు బాధితులు. అంటే నాటుసారా తాగో లేదంటే కల్తీ కళ్ళు తాగో చనిపోయామని చెప్పి గతంలో చాలా సార్లు చూస్తుంటాం. కానీ లిక్కర్ తాగి అంటే వైన్ షాప్ కి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రభుత్వం నిర్వహిస్తున్న వైన్ షాపుల్లో డబ్బులు పెట్టి కొనుక్కొని తాగిన మందు తాగి చనిపోయిన బాధితులను అయితే ఇంతవరకు గత చరిత్రలో ఎక్కడా లేదు. సో ఇదే క్రమంలో వైసీపీ హయాంలో లిక్కర్ షాప్ కి వెళ్ళి ప్రభుత్వం నడిపిస్తున్న లిక్కర్ షాప్ కి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కొని లిక్కర్ తాగి కల్తీ లిక్కర్ తాగి క్వాలిటీ లేని లిక్కర్ తాగి చనిపోయిన అభాగ్యులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఉసురంతా ఈ సిట్ కి సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉంటది. సో ఇదే క్రమంలో మొత్తాన్ని మనీ మేనేజ్మెంట్ చేసిందంతా మిథున్ రెడ్డి కొన్ని వందల కేజీల కొద్ది బంగారం బిస్కెట్లు కొని మనీ లాండరింగ్ కి కావచ్చు మనీ ట్రాన్స్ఫర్ చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. వీళ్ళు వాటాలు పంచుకున్నారు. డిస్టిలరీలు ఒకళ్ళు చూశారు, డిస్ట్రిబ్యూషన్ ఒకళ్ళు చూశారు, వైన్ షాప్ ఒకళ్ళు చూశారు. ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు వైన్ షాప్స్ లో. ఎక్కడైనా సరే క్యాష్ తీసుకురండి, మందు పట్టుకెళ్ళండి. కంప్లీట్ గా గవర్నమెంట్ నిర్వహించింది మొత్తం రాష్ట్రంలో ఉన్న మొత్తం మందు బెల్ట్ షాపులు కావచ్చు, మందు షాపులు, వైన్ షాపులను కావచ్చు మొత్తం రాష్ట్రమే నిర్వహించింది. వాళ్ళే ప్రైవేట్ గా అక్కడ ఎంప్లాయీస్ ని పెట్టుకున్నారు. ఓన్లీ మనీనే కలెక్ట్ చేశారు. అసలు ఎంత కలెక్ట్ చేశారు, ఎంత రెవెన్యూ వచ్చింది ఏంటి అనే క్లారిటీ లేకుండా రాష్ట్రంలో అడ్డగోలుగా దోచుకున్న పరిస్థితి. సో ఇదే క్రమంలో కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది. దీనికి ప్రధాన సూత్రధారి మిథున్ రెడ్డి. సో ఈ మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అవుతారో ఆ తర్వాత నుంచి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు అటర్ ఫ్లాప్ అవబోతుంది. ఎందుకంటే గతంలో 2009 నుంచి 2004 నుంచి 2009 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతికి సంబంధించి ఈ సిబిఐ కేసుల్లో ఆస్తులు మొత్తం అటాచ్ అయిన పరిస్థితి. ఇదే క్రమంలో షర్మిల కూడా అడ్డం తిరిగి నాకు వాటాలు ఉన్నాయని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన పరిస్థితుల్లో వీళ్ళకి డబ్బు వ్యామోహంతో జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్స్ కి మిథున్ రెడ్డి సహకారం అందిస్తే మిథున్ రెడ్డికి కూడా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. సో వీళ్ళపైన సిబిఐ ఛార్జ్ షీట్లు చేయవు, ఈడీ రైడ్లు చేయవు. సో సిబిఐ కానీ ఈడీ కానీ రైడ్ చేయాలి, వీళ్ళపైన ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి ఎవరు డిమాండ్ చేయరు. ఎందుకంటే రాష్ట్రంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎదిరించాలి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు కూడా భయమే అనే ఒక ఊహాగానం అయితే క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే అంగళ్ళ రాళ్ల దాడి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని అక్కడ కార్యకర్తలు సరాసరి అడుగుతున్నారు. సో ఇటు నుంచి చూసుకుంటే తంబలపల్లి అవ్వచ్చు, అటు నుంచి చూసుకుంటే పొంగనూరు అవ్వచ్చు, లేదంటే రాజంపేట ఎంపీ కాన్స్టిట్యున్సీలు అవ్వచ్చు, ఏ కార్యకర్త కూడా టీడీపీకి సంబంధించి సంతృప్తిగా లేరు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించి సపోర్ట్ లేకుండా పోయింది. అప్పుడు గతంలో బీజేపీకి ఏదో కంటి తుడుపు చర్యగా రాజంపేట టికెట్ ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశం టీడీపీకి కనపరిచినట్టే కనిపించింది. ఎందుకంటే మిథున్ రెడ్డే మనకు సేఫ్. ఎటెళ్ళినా మిథున్ రెడ్డి ఉండడమో లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండడమే మనకు సేఫ్ అనే ధోరణిలోనే చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. సో వీళ్ళ స్కామ్స్ బయటికి తీస్తారా, నిజంగానే నిజాయితీగా పనిచేస్తుందా ప్రభుత్వం, సిట్ విషయంలో ఇది జరుగుతుందా, ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది జరుగుతుందా? ప్రస్తుతానికి పరారీలో ఉన్న మిథున్ రెడ్డి మీద లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఒక ఎంపీగా ఉండి ఈయన లుకౌట్ నోటీసులు వచ్చినాయి అంటే ఈయన విదేశాలు పారిపోయారు అంటే అధికారంలో ఉండి అంటే పదవి ఉండి పారిపోయిన ఎంపీగా చరిత్రకెక్తారని చెప్పేసి ఆయన విదేశాలు పారిపోయి ఉండకపోవచ్చు అనేది ఒక ఊహాగానం అయితే. సో ఇక్కడ ఎంపీగా ఉండి కూడా ఇలాంటి కేసులు ఎదుర్కోవడము, అలాంటి వ్యక్తిని మళ్ళీ రిపీటెడ్ గా ఎంపీని చేయడం అనేది ఏపీ ప్రజల దౌర్భాగ్యం. సో ఇలాంటి కుంభకోణాల్లో ఇరుక్కున్న నాయకుల్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు ప్రజలు అనేది వాళ్ళే క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు నేను మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి సహకరిస్తున్నాం, ఓట్లు ఎందుకు వేస్తున్నాం, వాళ్ళకి ఎందుకు జైలు కొడుతున్నాం, అలాంటి జాతి అహంకార పరులకి ఎందుకు మనం ఇలా సపోర్ట్ చేస్తున్నాం, అలాంటి అవినీతి పరులకి ఎందుకు మనం అంత సపోర్ట్ చేస్తున్నాం అనేది అక్కడ ఓటర్లే వాళ్ళకి ప్రశ్న వేసుకోవాలి. థ్యాంక్ యూ.